హెచ్సీఏ వ్యవహారంలో సిఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో A1గా ఉన్న జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియంకు తరలించారు అధికారులు. హెచ్సీఏ ఆఫీసులో జగన్మోహన్ రావును విచారిస్తున్నారు. కీలక ఫైల్స్ పరిశీలిస్తున్నారు అధికారులు. హెచ్సీఏ వ్యవహారంలో సిఐడి దూకుడు పెంచింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక అవకతవకలపై వైపు సిఐడి అధికారులు, మరోవైపు ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు, ఈ 5 నిందితులు కూడా 6 రోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతిస్తూ మల్కాజిగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి ఈ 4 నిందితులతో పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి మహిళా నిందితురాలు కవితని, మొత్తం 5ను కూడా సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిన్న సుదీర్ఘంగా విచారించారు. ఈరోజు మరొకసారి 5 ఎస్సీఏ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, అదేవిధంగా సిఇఓ సునీల్, అదేవిధంగా రాజేందర్ యాదవ్, తన భార్య కవిత, ఈ 5 కూడా ఈరోజు మరొకసారి కస్టడీలు తీసుకొని కొద్దిసేపటి క్రితమే నాంపల్లి సిఐడి రీజనల్ కార్యాలయం నుంచి వారందరినీ కూడా ఉప్పల్ స్టేడియం తరలించారు. ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు క్యాబిన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం వారందరూ కూడా ఉప్పల్ స్టేడియంలో లోపలనే ఉన్నారు. వారి ఈ ఉప్పల్ స్టేడియంలో వారికి సంబంధించిన క్యాబిన్స్, వారికి సంబంధించినటువంటి అప్రూవల్స్ ఏ విధంగా ఇచ్చారు, వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా సిఐడి అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం దాదాపు ఈ 10 సంవత్సరాల్లో దాదాపు BCI 800 కోట్ల మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి ఇచ్చింది. కానీ ఈ నిధులు మొత్తం కూడా పూర్తిగా గోల్మాల్ చేశారనేది వీరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. వీరితో పాటు అటు టెండర్ల దగ్గర నుంచి మొత్తం క్రికెట్ టికెట్స్ వరకు మొత్తం కూడా పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే సిఐడి అధికారుల వైపు, ఈడీ అధికారుల వైపు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు 2వ రోజులో భాగంగానే నిందితుల్ని అటు ఉప్పల్ స్టేడియం తరలించి వారి యొక్క క్యాబిన్స్ మొత్తం కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియంలోనే ఇంకా ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు సంబంధించినటువంటి వివరాలపై కూడా పూర్తిగా సిఐడి అధికారులు స్టేట్మెంట్ నమోదు చేసుకున్న దృశ్యాలు మాత్రం కనబడుతున్నాయి. మరి కాసేపులోనే ఇక్కడ నుంచి మళ్ళీ నాంపల్లి రీజనల్ సిఐడి కార్యాలయం తీసుకెళ్లి అక్కడ ఈరోజు మరి సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో మొత్తం ఎస్సీఏ సంబంధించినటువంటి ఆర్థిక అవకతవకలు, టెండర్లు, అదేవిధంగా కొనుగోలు, స్టేడియంకి సంబంధించిన కొనుగోలు విషయాలకు సంబంధించిన దాని విషయంలో కూడా పూర్తిగా జరిగినటువంటి అవకతవకలపై పూర్తిగా సిఐడి అధికారులు మాత్రం కూపీలు అవుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. బలరాం, సునీల్, అంటే విచారణ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకా ఎవరెవరి పాత్ర బయటకు వచ్చే అవకాశాలున్నాయి? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రావుకు ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, రాజకీయ నేతల ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతను గెలిచిన రోజు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. తన కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల సపోర్ట్ వల్లనే తాను గెలిచాను, ఈ యొక్క విజయము తమకే అంకితం అంటూ కూడా గతంలో జగన్మోహన్ రావు హాట్ కామెంట్ కూడా చేశాడు. కాబట్టి ఆ కామెంట్స్ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా సిఐడి అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అతను ఎస్సీలకు ఎంట్రీ కావడమే పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అయ్యాడు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడనేది ఇతనిపై వస్తున్నటువంటి మరొక ప్రధాన అభియోగం. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ డబ్బులు గడించారు, ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారన్న దానిపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు, మరోవైపు సిఐడి అధికారులు కూడా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. బలరాం, సునీల్, అంటే ఏ కోణాల్లో విచారణ చేస్తున్నారు, ఎలాంటి ఆధారాలు కావచ్చు, ఎలాంటి అంశాలు కావచ్చు వారి నుంచి రాబడుతూ ఉన్నారు, ఇంకా ఈ విచారణ ఎంతవరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అతను అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఆర్థిక అవకతవకలు ఏంటి, టెండర్లకు సంబంధించిన విషయాలు ఏంటి, ఎక్కడెక్కడ కొనుగోలు చేశాడు, ఎక్కడెక్కడ సంబంధించినటువంటి మెటీరియల్స్ తీసుకొచ్చాడు, ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇచ్చాడు, సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు, మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు BCI నుంచి వచ్చినటువంటి దాదాపు 100 కోట్ల మేరకు నిధులు ఎక్కడికి డైవర్ట్ చేశారు, వీటన్నిటిపై కూడా సిఐడి అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు ఎస్ఏలకు ఎంట్రీ కావడానికి అతను శ్రీచక్ర క్రికెట్ అకాడమీ క్లబ్ని ఏ విధంగా నకిలీ డాక్యుమెంట్తో ఫోర్జరీ చేశారు, అందుకు ఎవరెవరు సహాయ సహకారాలు అందించారు, ఎస్ఏ ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా తెలిసింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి నిధులు ఎవరు సమకూర్చారు, వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో సిఐడి అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.